రైట్ లింగయ్య చెప్పండి, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల సరళి ఏ విధంగా ఉంది? ఎంత శాతం మేర నమోదైంది పోలింగ్? ప్రస్తుతం ఖమ్మం జిల్లాతో పోలిస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2% మేర పోలింగ్ ఎక్కువ నమోదైన పరిస్థితి. ఉదయం 9 గంటల వరకు చూస్తే ఖమ్మం జిల్లా కొంత పోలింగ్ శాతంలో మెరుగ్గా ఉంది. ఆ తర్వాత 2 గంటలు చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొంతమేర పోలింగ్ శాతంలో మెరుగ్గా ఉంది. మొత్తంగా చూస్తే ఉదయం 11 గంటల వరకు ఖమ్మం జిల్లాలో మొత్తం 60.84% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూస్తే 62.35% పోలింగ్ నమోదైంది. అన్ని పోలింగ్ కేంద్రాలు దాదాపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లా 2 జిల్లాల్లోని 14 మండలాల్లో కూడా మొత్తం ఈ మండలాలన్నీ కూడా పోలింగ్ శాతంలో కొంత పోటీ పడుతున్నాయని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఏ మండలంలో చూసినా, ఏ పోలింగ్ కేంద్రంలో చూసినా కూడా పెద్ద ఎత్తున ఇప్పటికీ ఓటర్ల బారులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏ ఒక్క ఓటుతో ఫలితం తారుమారయ్యే పరిస్థితి పంచాయతీ ఎన్నికల్లో ఉంటుంది, ఈ పల్లెపూరులో ఉంటుంది. కనుక ఏ ఒక్క ఓటును కూడా మిస్ చేసుకోవద్దన్న ఉద్దేశంతో అభ్యర్థులు కావచ్చు, రాజకీయ పార్టీలు ప్రధానంగా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చేందుకు ఇప్పుడు మరింత సమయం కేటాయిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఉదయం నుంచి ఇదే సందోహం, ఓటర్ల జన సందడి స్పష్టంగా మనకు కేంద్రాల వద్ద కనిపిస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిగా పోలీస్ బందోబస్తు ఓవైపు, ఎన్నికల అధికారులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఒకసారి మండలాల వారీగా పోలింగ్ పర్సంటేజ్లను పరిశీలిస్తే ప్రతి మండలంలో కూడా పోటాపోటీగా పోలింగ్ శాతాలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లాలోని మొత్తం 7 మండలాల విషయానికి వస్తే ఏన్కూరు మండలంలో ఉదయం 11 గంటల వరకు 65.63% పోలింగ్ నమోదైంది. కల్లూరులో 68.41% పోలింగ్ నమోదైంది. ఇంకా పెన్నుబలి మండలంలో మొత్తం 55.83% పోలింగ్ నమోదైతే సత్తుపల్లి మండలంలో ఇప్పటి వరకు 57.73% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా సింగరేణి మండలం, తల్లాడ, వేంసూరు మండలాల్లోనూ భారీగా పోలింగ్ నమోదవుతూ వస్తున్న పరిస్థితి. సింగరేణిలో 60% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత వేంసూరు మండలంలో కూడా దాదాపు 61.69% పోలింగ్ నమోదైంది. ఇప్పుడు ఇంకా మరో అరగంట మాత్రమే పోలింగ్కు సమయం ఉంది. 1 గంటకు ఖచ్చితంగా ఎక్కడికక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద గేట్లు మూసేసే పరిస్థితి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ బయట నుంచి 1 గంట తర్వాత ఒక్కరిని కూడా లోపలికి అనుమతించేది లేదంటూ ఎన్నికల అధికారులు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఇక ఎవరైతే ఓటు కోసం వివిధ ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉన్నారో కొంత ఆదరా బాదరాగా కూడా పోలింగ్ కేంద్రాలకు హుటాహుటిన ఉత్సాహంగా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఇప్పటివరకు 60.94% పోలింగ్ నమోదైతే అన్ని మండలాల్లో కూడా దాదాపు 60% పోలింగ్ దాటి ఇప్పుడు పోలింగ్ పర్సంటేజీలు చూస్తే జూలూరుపాడు మండలంలో 67%, లక్ష్మీదేవిపల్లిలో 53%, సుజాత నగర్లో 70%, టేకులపల్లి 63%, ఇల్లెందులో 60%. ఇట్లా అన్ని మండలాల్లో కూడా పోలింగ్ పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పవచ్చు. మధ్యాహ్నం 1 గంటకు పూర్తి స్థాయిలో పోలింగ్ శాతం చూస్తే దాదాపు గతంలో కంటే తొలి విడతలో, రెండో విడతలో కూడా పోలింగ్ శాతం భారీగా నమోదైంది. ఖమ్మం జిల్లాలో అయితే పూర్తి స్థాయిలో 90% పోలింగ్ దాటి నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం 71% రెండో విడతలో పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోనే అత్యల్ప పోలింగ్ శాతం నమోదైంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా 2 జిల్లాల్లో కూడా 85 నుంచి 90% మేర పోలింగ్ శాతం స్పష్టంగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా ఓటర్ల బార్లు కనిపిస్తున్నాయి. మేజర్ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అక్కడ గంటల తరబడి వరుసలో నిలబడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఏ ఒక్క ఓటును కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అంత ఆసక్తి చూపుతున్నారు. గంటల తరబడి లైన్లలో నిలబడుతున్నారు. అదేవిధంగా 18 ఐడి కార్డులకు సంబంధించి ఏ ఐడి కార్డు ఇచ్చినా కూడా చూపించినా కూడా ఓట్ల హక్కును వినియోగించుకునేలా ఎన్నికల అధికారులు వెసులుబాటు కల్పించడంతో ఇక ఉదయం 6 గంటలకు మొదలైన సందడి, ఓట్ల సందడి ఇప్పటికి కూడా అదే వాతావరణంలో అదే సందడిగా ఉత్సాహంగా సాగుతుందని చెప్పొచ్చు. మరో అరగంట మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికీ వివిధ దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు, ఇతరత్ర పనులకు వెళ్లి వచ్చిన వారు కూడా ఇప్పుడు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. మరో అరగంట సమయం ఉంది. సరిగ్గా 1 గంటకు ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన గేట్లను కూడా పూర్తి స్థాయిలో అధికారులు మూసివేస్తారు. ఎవరైతే 1 గంట లోపు పోలింగ్ కేంద్రం లోపలికి వస్తారో వాళ్ళకి మాత్రమే అనుమతిస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతున్న నేపథ్యంలో అటు రాజకీయ పార్టీలు కావచ్చు, అభ్యర్థుల అనుచర వర్గం ఎక్కడ
అడావుడి లేకుండా ఎక్కడ తోపులాటలకు చోటు చేసుకోకుండా కూడా పోలీస్ శాఖ తగిన బందోబస్తు చర్యలు చేపట్టింది. ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మూడో విడత కూడా ఉత్సాహంగా ఒక ప్రశాంత శాంతియుత వాతావరణంలో మూడో విడత పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ ప్రక్రియను కూడా అదేవిధంగా ప్రశాంత వాతావరణంలో కొనసాగించాలి అధికారుల ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన తాజా అప్డేట్స్. స్వప్న.